ఆయన ఎలా ఉన్నారు? సో మనం ఫిజిక్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గెస్ట్ పేపర్ని అందించడంలో లాస్ట్ సెషన్కి వచ్చేసాం. 3 గెస్ట్ పేపర్లు ఆల్రెడీ ఇచ్చేసాను, కంప్లీట్ గెస్ట్ పేపర్స్. వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఎవరెవరైతే 3 గెస్ట్ పేపర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఎడిషనల్లీ 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ కంప్లీట్ చేసుకోకపోతే తప్ప మీకు 85%, దట్ ఈస్ 10% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్ దానికి మనకి చాయిస్ లేదు కాబట్టి అవి కూడా ఎడిషనల్ క్వశ్చన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. దానికి సంబంధించి ఈచ్ చాప్టర్ నుంచి మోస్ట్ ప్రాబబుల్ 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ యాక్చువల్లీ కలిపిచ్చేసాను. ఓకేనా? ఎందుకంటే 1 మార్క్లో 2 మార్క్లో మీకు పెద్ద తేడా లేదు. డెఫినేషన్స్ ఇలాబొరేట్లీ రాయమంటే 2 మార్క్స్లో, డైరెక్ట్లీ రాయమంటే కనుక 1 మార్క్ దానిలో ఇచ్చేస్తాడు. కాబట్టి మొత్తం కలిపి ఇచ్చేసాను. ఆల్మోస్ట్ 70 to 80 క్వశ్చన్స్ వచ్చినాయి. చాప్టర్ వైజ్ ఇచ్చాను, జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటా వెళ్ళండి. అండ్ రెండో పాయింట్, వీటిల్లో చాలా వరకు క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చదివేసే ఉంటారు కాబట్టి మళ్ళీ ఇచ్చారని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకేనా? యాక్చువల్లీ చాప్టర్ వైజ్ ఇచ్చాను కాబట్టి అవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏవేవైతే ఆల్రెడీ చదివేశారో వాటిని టిక్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్స్కి మూవ్ ఆన్ అయిపోండి. సో అలా తీసుకుంటే మీరు మాక్సిమం 3 సెట్స్ ఇచ్చాను. 3 ఓవరాల్గా అక్కడ నుంచి 24 తీసుకుంటే డైరెక్ట్లీ 60 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ చదివేస్తుంటారు. ఓకేనా? ఎడిషనల్లీ ఒక 40 క్వశ్చన్స్ దీనిలో తగులుతాయి అంతే. కాబట్టి మొత్తం కంప్లీట్లీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. 85 out of 85 గెయిన్ చేసుకోవాలి అనుకుంటే, లేదు నాకు 60 వస్తే చాలు, లేదో మొన్న నాకు పేపర్ పోయింది ఈసారి పాస్ అయితే చాలు, ఫస్ట్ 3 బిగ్గెస్ట్ పేపర్ని పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకో. వాటిల్లోంచి 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే తప్పదు, కంపల్సరీ వస్తాయి. అండ్ 2 మార్క్స్ 1 మార్క్ వచ్చేటప్పటికల్లా 50 to 60% మాత్రమే నేను ఎష్యూరెన్స్ ఇవ్వగలను. అందుకనే ఎడిషనల్లీ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇప్పుడు విడిగా వాటిని తీసి ఇవ్వడం జరిగింది. చాప్టర్ వైజ్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? ఈచ్ క్వశ్చన్ క్లియర్ కట్ గా చూసుకుంటా వెళ్దాం. అండ్ క్వశ్చన్ చాప్టర్ కొంచెం, ఎందుకంటే చాప్టర్స్ అన్ని కూడా కవర్ చేసుకోవాలి కాబట్టి క్లాస్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్ విత్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా యాక్యురసీకి ప్రెసిషన్కి మధ్యలో డిఫరెన్సెస్ రాయాలి కాబట్టి ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది సిమెట్రికల్ ఎర్రర్స్ వచ్చే వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చు, సెకండ్ వన్. నెక్స్ట్ డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఏంటి, లేదా ఒక ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షనల్ ఫార్ములాని ఎలా తీసుకొస్తారు బేస్ ఆన్ ద ఫండమెంటల్ యూనిట్స్ ని బేస్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ హౌ డు వీ హ్యావ్ డిఫరెన్షియేట్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, బికాస్ మనకి స్కేల్స్ డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. సిజే స్కేల్ ఉంది, ఎంకే స్కేల్ ఉంది, ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో వచ్చేటప్పటికల్లా దానికి యూనిట్స్ మారిపోతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ వెలాసిటీ తీసుకుందాం. ఓకేనా? సిజిఎస్ లో కనుక తీసుకున్నట్టయితే సెంటీమీటర్ పర్ సెకండ్ వస్తుంది, అవునా? వేరే ఎస్ఐబిలో కనుక తీసుకున్నట్టయితే కిలోమీటర్స్ పర్ అవర్ లో డిఫైన్ చేస్తారు. క్వాంటిటీ వెలాసిటీనే కదా, కానీ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు నేను తీసుకున్న సిస్టమ్ దట్ ఈస్ సిజిఎస్ సిస్టమా, ఎంకేఎస్ సిస్టమా, లేదా ఇంటర్నేషనల్ సిస్టమ్, దట్ ఈస్ ఎస్ఐ యూనిట్సా, దాన్ని బేస్ చేసుకుని చేంజ్ అయిపోతూ ఉంటాయి. దాన్నే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఐదోది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి, నీకు వచ్చిన ఒక రిజల్ట్ ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లో కన్వర్ట్ చేసి రాయడానికి మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆరో క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయాలి. నెక్స్ట్ యూనిఫైడ్ అటామిక్ మాస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏఎంయు, దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇవన్నీ కూడా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి మోస్ట్ ప్రాబబుల్ 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లోకి వెళ్దాం. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్, రెస్ట్, రెండు కూడా ఒకదానికొకటి రిలేటివ్, అవునా? ఎందుకంటే రిఫరెన్స్ ఫ్రేమ్ లేకుండా దాన్ని మాట్లాడలేం. యూనివర్స్ మొత్తంలో నువ్వు ఒక్కడవే మిగిలిపోయావు అనుకో, నువ్వు రెస్ట్ లో ఉన్నావా మోషన్ లో ఉన్నావా ఎక్స్ప్లెయిన్ చేయలేం, అవునా? కాబట్టి దేర్ షుడ్ బి ద రిఫరెన్స్ ఫ్రేమ్ ఉండాలి. హెన్స్ దే ఆర్ రిలేటివ్ టు ఈచ్ అదర్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ హౌ ఈజ్ యావరేజ్ వెలాసిటీ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. యాక్చువల్లీ థర్డ్ గెస్ట్ పేపర్ లో నిన్నే డిస్కస్ చేసాం, అవునా? యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, వేరాజ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ దట్ ఈస్ ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ద డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం చేసుకుంటే వస్తుంది. యావరేజ్ వెలాసిటీని రాసినప్పుడు డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా టీ అని రాసినట్టయితే, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ రాసినప్పుడు డిఎక్స్ బై డిటి అని రాస్తారు. ఎక్స్ అక్కడ డిస్ప్లేస్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ వన్, give an example where
వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ జీరో. సో వెలాసిటీ సున్నా అయిపోయింది, బట్ దానికి యాక్సలరేషన్ ఉండాలి. రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాం. ఒకటి వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ హైయెస్ట్ పీక్ పొజిషన్ కి రీచ్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ సున్నా అయిపోతుంది. ఫస్ట్ అది డిస్కస్ చేసాం. రెండోది పెండులం ఆసిలేషన్స్ చేస్తున్నప్పుడు మీన్ పొజిషన్స్ కాకుండా ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క వెలాసిటీ జీరో, అందుకని అది మళ్ళీ రిటర్న్ జర్నీని స్టార్ట్ చేస్తుంది. ఆ రెండు పొజిషన్స్ లో కూడా దానికి యాక్సలరేషన్ ఉంటుంది. నెక్స్ట్ 11th వన్, vehicle travels half of the distance L with a speed of v1 and other half with v2. What is the average velocity? Actually average velocity is equal to total displacement divided by total time చేసుకోవాలి, అవునా? కానీ దానిలో టోటల్ డిస్టెన్స్ L ఇచ్చేసాడు, టైం ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ దాన్ని L, నెక్స్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాయొచ్చు, లేదా టైం ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై వెలాసిటీ. సో టోటల్ L హాఫ్ ఆఫ్ కాబట్టి L by 2 డివైడెడ్ బై 2v1 L by 2v2. ఓవరాల్ గా మీరు ఎల్సిఎం తీసుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇవి రెండు క్వాంటిటీస్ కనుక పైకి వెళ్ళినట్టయితే v1 ప్లస్ v2 డివైడెడ్ బై v1 v2 వస్తుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ హెన్స్ మీకు 11th క్వశ్చన్ దానికి ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ 12th వన్, ఇఫ్ ఏ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ బాడీ ఇస్ parabolic in one frame, can it be parabolic in another frame that moves with the constant velocity with respect to the first frame? If not, what can it be? ఉండొచ్చు, సెకండ్ ఫ్రేమ్ ని బేస్ చేసుకుని పారాబొలిక్ పాత్ లో ఉండొచ్చు, అవునా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, అక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్ ని విసిరేసినప్పుడు నేను ఇక్కడి నుంచి అబ్జర్వర్ చూస్తా ఉంటే ఇట్ విల్ బి ఏ పారాబొలిక్ పాత్. కానీ ఎవరైతే ఆ ప్రొజెక్టైల్ మోషన్ చేశాడో అతనికి మాత్రం ఇలా వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ బి ఏ స్ట్రైట్ లైన్ పాత్ అవుతుంది. కాబట్టి ఒక ఫ్రేమ్ లో పారాబొలిక్ అయినంత మాత్రాన సెకండ్ ఫ్రేమ్ లో పారాబొలిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ఏ స్ట్రైట్ లైన్ పాత్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ కింద ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే అయినట్టయితే యాంగిల్ 45 degrees నిన్నే సాల్వ్ చేశారు. నెక్స్ట్ 14th, 2 forces 3 units 5 units ఉన్నాయి. యాక్ట్ 40 degrees 60 degrees లో పనిచేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ కనుక్కోవాలి. దట్ ఈస్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 కాస్ టీటా. దీనిలో f1 f2 ఇచ్చేసాడు, 3 స్క్వేర్ 5 స్క్వేర్, తర్వాత కాస్ టీటా దట్ ఈస్ కాస్ 60 degrees 1/2 సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. 15th క్వశ్చన్, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్, దెన్ ద యాంగిల్ మేడ్ బై ఇట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్ ఎంత అవుతుంది? ఇందాకటే సాల్వ్ చేశారు 45 degrees అని. వెన్ టూ రైట్ యాంగిల్స్ వెక్టార్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 7 24 magnitude of the resultant. So they are right angle to each other కాబట్టి cos 90 సున్నా, f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ అవుతుంది డైరెక్ట్లీ పైన ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే. నెక్స్ట్ p ఇచ్చేసాడు, q ఇచ్చేసాడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p ప్లస్ q, ముందు p ప్లస్ q కనుక్కోండి, దానికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయండి, డైరెక్ట్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p ప్లస్ q వచ్చేస్తుంది. 18th వన్, వాట్ ఈస్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ట్రాజెక్టరీ? పైకి వెళ్ళిన తర్వాత దాని యొక్క యాక్సలరేషన్ ఏమవుతుంది? పైకి వెళ్ళిన తర్వాత వెలాసిటీ అయితే సున్నా అయిపోతుంది, కానీ యాక్సలరేషన్ విల్ బి ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుతుంది, కిందకి పుల్ చేయబడుతుంది. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెన్ ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్, ద గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. బికాస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, దట్ ఈస్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఎంతైతే ఫోర్స్ ఎదరికి ఎక్స్పీరియన్స్ చేస్తుందో అది అంతే ఫోర్స్ ని వెనక్కి కూడా ఎగ్జర్ట్ చేసి వెళ్తుంది, కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 28th వన్, వై డస్ హెవీ రైఫిల్ నాట్ రికాయిల్ యాజ్ స్ట్రాంగ్లీ యాజ్ లైట్ రైఫిల్ యూజింగ్ ద సేమ్ క్యాట్రేజ్? బికాస్ గ్రేటర్ ద మాస్ గ్రేటర్ ద ఇనర్షియా. కాబట్టి ఇనర్షియా ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది బ్యాక్వర్డ్ చూపించే మొమెంటం వచ్చేటప్పటికల్లా తగ్గిపోతుంది. హెన్స్ దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇనర్షియా అంటే ఏంటి? మెజర్ ఆఫ్ ఇనర్షియా, మాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద బేసిక్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్? నేచర్లో ఉండేవి గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అలాగే రేడియేషన్లో ఉండే లైట్ ఫోర్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈస్ డబుల్డ్? ఐడి డబుల్డ్ కాదు, ఇక్కడ ఈజ్ డబుల్డ్. వెయిట్ ఆఫ్ ద బాడీ కనుక డబల్ అయిన పైన అయితే ఫ్రిక్షన్ ఏమవుతుంది అన్నాడు. ఓకేనా? యాక్చువల్లీ అది బ్యాలెన్స్ అవ్వాలి, ఎందుకంటే ఎంజీకి ఆపోజిట్ గా పనిచేసేది నార్మల్ రియాక్షన్, అవి రెండు బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ పడదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 parts,
the pieces must travel in the opposite direction because experience ఇది again because of the law of conservation of momentum వల్ల న్యూటన్స్ థర్డ్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, a horse has to pull harder during the start of the motion than the later because of the inertia వల్ల. నెక్స్ట్, can the coefficient of friction be greater than 1? yes, అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు when the contact between the two surfaces is very high. ఎగ్జాంపుల్ రబ్బర్ లైక్ సర్ఫేసెస్ కనుక తీసుకున్నట్టయితే అవి సర్ఫేసెస్ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాయి కంప్లీట్లీ. కాబట్టి మీరు అప్లై చేసుకున్న ఫ్రిక్షనల్ ఫోర్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ని దాటేస్తుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో జరుగుతుందని చెప్తాం. 27th వన్, వై డస్ ఏ కార్ విత్ ఏ ఫ్లాటెండ్ టైర్ స్టాప్ సూనర్ ఆఫ్ ద మోషన్ దాన్ ఫ్లాటెండ్ ఇన్ఫ్లేటెడ్ టైర్స్? అంటే గాలి ఉన్నప్పుడు దానిలో రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లాట్ అండ్ టైర్స్ అంటే గాలి పోతుందో అవి ఫ్లాట్ అండ్ అయిపోతాయి కాబట్టి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ స్టాటిక్ ఫ్రిక్షన్ కిందకి మారిపోతుంది. సో రోలింగ్ ఫ్రిక్షన్ ఇస్ లెస్ వెన్ కంపేర్ టు స్టాటిక్ ఫ్రిక్షన్. కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ కార్ని త్వరగా ఆపేస్తుంది. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 28th, డిఫైన్ వర్క్, పవర్, ఎనర్జీ, స్టేట్ దేర్ యూనిట్స్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అండ్ వర్క్ డన్ డివైడెడ్ బై టైం పవర్ని ఇస్తుంది. అండ్ ఎంత అయితే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ చేసామో అదే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ స్టోర్ చేయబడుతుంది. కాబట్టి వర్క్ డన్ కి యూనిట్స్ జౌల్స్ అవుతాయి, పవర్ కి వచ్చేటప్పటికల్లా వాట్స్ అవుతాయి, ఎనర్జీకి వచ్చేటప్పటికల్లా క్యాలరీస్. అండ్ ఇక్కడ కన్వర్షన్ కూడా రాయాల్సి వస్తుంది. 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.184 joules ఆర్ అప్రాక్సిమేట్లీ 4.2 joules అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. క్లియరా? 29th, స్టేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. నిన్నే డిరైవ్ చేసాం థర్డ్ గస్ పేపర్ లో. నెక్స్ట్, విచ్ ఫిజికల్ క్వాంటిటీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్స్? ఇన్ ఎలాస్టిక్ కొలిజన్స్ మనం డెఫినేషన్ చెప్తుంది అవునా. ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే మొమెంటము కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి కైనెటిక్ ఎనర్జీని నువ్వు ఈకే అనుకుంటే కైనెటిక్ ఎనర్జీ మొమెంటం ఇద్దరు రిమైన్స్ కాన్స్టెంట్ అయితే వాటిని ఎలాస్టిక్ కొలిజన్స్ అంటారు. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్స్ లో వచ్చేటప్పటికల్లా కైనెటిక్ ఎనర్జీ నీకు కన్సర్వ్ లో ఉండదు, మొమెంటం మాత్రమే కన్సర్వ్ లో ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. హెన్స్ అటువంటి వాటిని మనం ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అంటారు. క్లియరా? నెక్స్ట్, స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఫోర్స్ డస్ నో వర్క్. ఫోర్స్ జరిగింది కానీ వర్క్ జరగలేదు. బికాస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? దట్ ఈస్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ లేదా ఎఫ్ఎస్ కాస్ థీటా. సో దీంట్లో ఫోర్స్ అప్లై చేసావు, డిస్ప్లేస్మెంట్ రాలా, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 0. దెన్ అప్లై చేసిన ఫోర్స్ ఎటువంటి వర్క్ చేయదు. లేదు, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకదాంతో ఒకటి 90 degrees లో ఆర్థోగనల్లీ ప్రెసెంట్ అయి ఉన్నాయి. కాస్ 90 వాల్యూస్ ఉన్నా కాబట్టి ఆ సిచ్యువేషన్ లో కూడా నీకు వర్క్ జరగదు. ఈ రెండింటిని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? మా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? మళ్ళీ మీరు కాన్సెప్ట్ మిస్ అవుతారనే ఉద్దేశంతోనే జస్ట్ క్వశ్చన్స్ చదివేసుకోండి అని వదలకుండా వాటి యొక్క ప్రాబబుల్ ఆన్సర్స్ మెయిన్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఆ కాన్సెప్ట్ పోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే రేపు 1 మార్క్ దానిలో 2 మార్క్ దానిలో నువ్వు ఎంత పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకున్నావు ఫైనల్ రివిజన్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే 8 మార్క్స్ 4 మార్క్స్ ఎవరైనా రాసేస్తారు. డిసైడింగ్ ఫ్యాక్టరే 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్. కాబట్టి మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఎవరైతే 10% మార్క్స్ 85 మార్క్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్, if freely falling body from a certain height h after striking a smooth floor rebounds and h is the rises the height h by 2, what is the coefficient of restitution ని find out చేయాలి. and 4, that is E is equal to number of rebounds ని find out చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 33, define specific heat capacity అంటే ఏంటి and what factors depend on it. that is temperature 1 degree రైజ్ అవ్వాలి అంటే ఎంతైతే హీట్ అబ్జార్బ్ చేయాలో by 1 gram of the substance దాన్నే స్పెసిఫిక్ హీట్ అంటారు. అది నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, మోలార్ హీట్ కెపాసిటీస్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్. 1 mole ఆఫ్ ద సబ్స్టెన్స్ కి ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్ చేస్తుందో దాన్ని మోలార్ అంటారు. 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ అయితే కనుక దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. ఇది ఇద్దరికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. రిప్రజెంటేషన్ రెండింటికి ఒకేలా ఉంటుంది. దాన్ని సిపితోనే ఇండికేట్ చేస్తారు, దీన్ని కూడా సిపిసిబితోనే ఇండికేట్ చేస్తారు. అక్కడ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ 35, the coolant in a chemical or a nuclear plant should have high specific heat. Why? ఎందుకంటే it should stand by the highest elevated temperatures దగ్గర తన యొక్క
కన్వర్షన్ దాన్ని చూసుకోవాలి. లేదు అది ఈజీలీ బాయిల్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో కనుక యూజ్ చేసినట్టయితే న్యూక్లియర్ రియాక్టర్ ఆ ప్రెషర్ని బేర్ చేయలేక బర్స్ట్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి జనరల్లీ హై స్పెసిఫిక్ హీట్ ఉన్న మెటీరియల్స్ని మాత్రమే యాజ్ ఏ కూలెంట్ కింద న్యూక్లియర్ రియాక్టర్లో వాడతారు. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ డిఫైన్ కెలోరీ. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కెలోరీ అండ్ మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్? 1 క్యాలరీని డిఫైన్ చేయమన్నాడు. ఓకేనా? సో 4.184 జౌల్ వర్క్ చేయడానికి ఎంతైతే మనకి హీట్ కావాలో దాన్నే 1 క్యాలరీ అంటారు. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ చెప్పమన్నాడు కాబట్టి W is equal to JQ. This is the relationship ఆ రెండింటికి మధ్యలో. వేర్ J వచ్చేటప్పటికల్లా దాని యొక్క కరస్పాండింగ్ కెమికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ థర్మోడైనమిక్ క్వాంటిటీస్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ 0th law అండ్ 1st law? ఇది ఆల్రెడీ చదివింది. 0th law నుంచి టెంపరేచర్, దట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం ని చెప్తాం కాబట్టి, 1st law నుంచి కనుక తీసుకున్నట్టయితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ అనే ఫిజికల్ క్వాంటిటీని దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫైన్ స్టేట్ వేరియబుల్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. స్టేట్ వేరియబుల్స్ అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయో వాటిని స్టేట్ వేరియబుల్స్ అంటారు. అండ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ PV ఈజ్ ఈక్వల్ టు NRT. గుర్తుందా? ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. దాన్నే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అని పిలుస్తారు. నెక్స్ట్ 39th, హౌ మచ్ విల్ బి ద ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇన్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెసెస్? ఓకేనా? ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెసెస్ లో ఏం జరుగుతుంది? యాక్చువల్లీ మీకు Q ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఉంది కదా. కాబట్టి దానిలో ఐసోథర్మల్ ప్రాసెస్ జరిగితే ఏమవుతుంది? ఐసోథర్మల్ ప్రాసెస్ దగ్గర అమౌంట్ ఆఫ్ ద క్వాంటిటీస్ ని కనుక మనం డిఫైన్ చేసుకుంటానికి వెళ్తే ఆ క్వాంటిటీ మీకు చేంజ్ అవ్వదు. కాబట్టి హెన్స్ ఎడియాబాటిక్ ప్రాసెస్ లో Q విల్ బి 0. ఓకేనా? ఆ రెండింటిని క్లియర్ కట్ గా మెన్షన్ చేయండి. 2 మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఆ రెండింటిని మిమ్మల్ని అక్కడ అడిగింది. క్లియరా? నెక్స్ట్, వై ఏ హీట్ ఇంజన్ విత్ 100% ఎఫిషియన్సీ కెన్ నెవర్ బి రియలైజ్డ్? సింపుల్ కాన్సెప్ట్. ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఇవ్వాలంటే 1 - T2 డివైడెడ్ బై T1. ఇది 0 అయితే అప్పుడు నీకు ఇది 100% దానికి పాసిబుల్ అవుతుంది. కానీ సింక్ మనం ఎప్పుడు కూడా కంప్లీట్లీ 0 దగ్గర మెయింటైన్ చేయం కాబట్టి ఎఫిషియన్సీ 100% వచ్చే ఛాన్స్ లేదు. ఇన్ సమ్మర్ వెన్ ద వాల్యూ ఆఫ్ valve of the bicycle is opened, the escaping air appears cold by the process of evaporation వల్ల. ఓకేనా? ఎందుకు? ఏ సర్ఫేస్ అయితే మీద అయితే ఎవాపరేషన్ జరుగుతుందో ఆ సర్ఫేస్ వచ్చేటప్పటికల్లా ఇంపాక్ట్ ఆఫ్ కూలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వల్ల. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 42, ఏ థర్మల్ ఫ్లాస్క్ కంటైనింగ్ లిక్విడ్ ఈజ్ షేకెన్ విగరస్లీ. వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ టెంపరేచర్? పెరుగుతుంది ఆటోమేటికల్లీ. ఎందుకంటే ఎప్పుడైతే విగరస్లీ మూవ్ చేస్తావో పార్టికల్స్ మోషన్ లోకి వస్తాయి, వాటి యొక్క వెలాసిటీ పెరుగుతుంది అండ్ హెన్స్ కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఎ డైరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ కాబట్టి ఆటోమేటికల్లీ అది కూడా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ 43, కెన్ ఏ రూమ్ బి కూల్డ్ బై లివింగ్ ద డోర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ రిఫ్రిజిరేటర్ ఓపెన్? ఎస్ అవుతుంది. బికాస్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ దానికి ఎప్పుడైతే ఎయిర్ ట్రావెల్ అవుతుందో ఇంపాక్ట్ కూలింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అవుతుంది. బట్ నాట్ డెల్టా టీ వచ్చేటప్పటికల్లా అంత వేరియేషన్ ఉండదు. 44, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 విల్ ఇంక్రీజ్ ద ప్రెషర్ మోర్? an adiabatic process or an isothermal process in reducing the volume from by 50%. ఓకేనా? మీకు దీనిలో వర్క్ డన్ ఎప్పుడు కూడా ఐసోథర్మల్ ప్రాసెస్ లోనే ఎక్కువ ఉంటుంది. బికాస్ ప్రాసెస్ వచ్చేటప్పటికల్లా ఐసోథర్మల్లీ అండ్ రివర్సబుల్లీ జరుగుతుంది కాబట్టి ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ ఆల్వేస్. వేరాజ్ రెండో దానిలో వచ్చేటప్పటికల్లా వాల్యూమ్ ఇంక్రీజ్ నీకు కనబడదు ఏడియాబాటిక్ ప్రాసెస్ లో, బికాస్ హీట్ రిమైన్స్ ద కాన్స్టెంట్ కాబట్టి హెన్స్ అక్కడ నీకు ష్రింకింగ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ జరుగుతుంది. డెల్టా V విల్ బి నెగ్లిజబుల్ అండ్ హెన్స్ వర్క్ డన్ విల్ బి నెగ్లిజబుల్ ఉంటుంది. నెక్స్ట్ 45, ఈజ్ ఇట్ నెసెసరీ దట్ ఏ మాస్ షుడ్ బి ప్రెసెంట్ అట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్? అవసరంలా. నిన్నే 2 ఎగ్జాంపుల్స్ ని చెప్పాం. ఒకటి సర్కిల్ తీసుకున్నాం, రెండోది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. క్లియరా? ఆ రెండింటిని మెన్షన్ చేయండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. 2 rigid bodies have same moment of inertia about their axis of symmetry of which 2 bodies will have the
గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పాడు. సో దేనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? యాక్చువల్లీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రిమైన్స్ ద సేమ్ అని చెప్పాడు కాబట్టి ఏ బాడీ అయితే గ్రేటర్ ద వెలాసిటీని పొజెస్ చేస్తుందో అది గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైసికల్ ఇన్ మోషన్? రెస్ట్లో ఉన్న దానికంటే మోషన్లో ఉన్న బాడీని ఈక్విలిబ్రియంలోకి తీసుకురావడం ఈజీ అవుతుంది అండ్ హెన్స్ బైసికల్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. రెండోది వచ్చేటప్పటికల్లా రెస్ట్లో ఉన్నప్పుడు బాడీ మీద ఎక్స్పీరియన్స్ చేసే నార్మల్ రియాక్షన్ ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్సెస్తో బ్యాలెన్స్ చేయబడవు. వేరే ఎప్పుడైతే అది మోషన్లోకి వెళ్తుందో రోలింగ్ ఫ్రిక్షన్ దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది కాబట్టి హెన్స్ అది బ్యాలెన్సింగ్ కండిషన్లోకి వస్తుంది. రెండిట్లో ఏదైనా రాండి సరిపోతుంది. వై ఆర్ ద స్పోక్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ టు మెయింటైన్ ద ఈక్విలిబ్రియం? సెంటర్ ఆఫ్ గ్రావిటీ దాన్ని సెంటర్ దగ్గరే మెయింటైన్ చేయడానికి. అండ్ రెండోది ఎప్పుడైతే వెయిట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్స్ వచ్చేటప్పటికల్లా ఈచ్ స్పోక్ వచ్చేటప్పటికి దాని యొక్క మ్యాక్సిమం వెయిట్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద రింగ్ లో మెయింటైన్ చేస్తాం. హెన్స్ అది నీ మోషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకేనా? ఇదే క్వశ్చన్ సిమిలర్లీ ఇక్కడ అడిగినట్టయితే దీంట్లో ఒక రా ఎగ్ని ఒక బాయిల్డ్ ఎగ్ని ఓవర్ ద టేబుల్ టాప్ రొటేట్ చేసినప్పుడు ఆ రెండింటిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని క్వశ్చన్ అడుగుతుంటాడు. ఈ రెండింటికి కూడా ఆన్సర్ సేమ్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, వై కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లైయింగ్ ద ఫోర్స్ ఎట్ ద హింజెస్ దగ్గర? హింజెస్ దగ్గర అప్లై చేసుకున్నప్పుడు యాక్చువల్లీ టార్క్ వచ్చేటప్పటికల్లా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఫోర్స్ దగ్గర నుంచి. సో ఎప్పుడైతే నువ్వు హింజ్ దగ్గర ఫోర్స్ అప్లై చేస్తావో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అయిపోతుంది. ఎప్పుడైతే 0 అయిపోతుందో టార్క్ విల్ బి 0 అంటే యాంగులర్ యాక్సలరేషన్ విల్ బి 0 అండ్ హెన్స్ దాన్ని ఓపెన్ చేయలేము. ఇదిగోండి ఇంతకడే చెప్పా. బై స్పిన్నింగ్ అన్ ఎగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ రా ఎగ్ ని హార్డ్ బాయిల్డ్ ఎగ్ ని ఎలా సపరేట్ చేస్తావు? రెండు కూడా సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ 51, వై షుడ్ ఏ హెలికాప్టర్ నెససరీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్? సేమ్ మళ్ళీ దాన్ని బ్యాలెన్సింగ్ కండిషన్లో మెయింటైన్ చేయడానికి. ఒక సైడ్ మాత్రమే కనుక ప్రొపెల్లర్ ఉన్నట్టయితే అది ఎగ్జాస్ట్ చేసే ప్రెజర్ వచ్చేటప్పటికల్లా రెండో సైడ్ ఆఫ్ ద వింగ్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. అలా జరగకుండా దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ దట్ ఈస్ ఇన్సైడ్ ద ప్లేన్ ప్రజెంట్ అయి ఉండాలి అంటే బోత్ సైడ్ ద ప్రొపెల్లర్ షుడ్ బి అరేంజ్డ్ టు మెయింటైన్ దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని ఈక్విలిబ్రియంలో మెయింటైన్ చేయడానికి. 52, వై ఈజ్ ఇట్ నెససరీ టు బ్యాలెన్స్ ఏ బైసికల్ ఇన్ మోషన్? రిపీట్ అయినట్టుంది. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ విచ్ ఆర్ నాట్ ఆసిలేటరీ. ఆసిలేటరీ మోషన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా? సర్క్యులేటరీ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఆఫ్ ఏ స్టోన్ టైడ్ టు ఏ స్ట్రింగ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ కిందకు వస్తుంది. ఓకేనా? దానిలో ఏమవుతుంది? పీరియాడిక్ మోషన్ ఉంటుంది కానీ అది ఆసిలేటరీ మోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆసిలేటరీ అంటే ఇలా జరగాలి. పెండులం మోషన్ ఉంటుంది చూసారా, దాన్ని ఆసిలేటరీ మోషన్ అంటారు. వేరే ఇది వచ్చేటప్పటికల్లా ఏమైంది? సర్క్యులేటరీ మోషన్ వస్తుంది. కానీ రెండు కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్స్ కిందకే వస్తాయి పీరియాడిక్ మోషన్స్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 53, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ చెప్పేశాను. కెన్ ఏ సింపుల్ పెండులం బి యూజ్డ్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్? కుదరదు. ఎందుకంటే దాని యొక్క టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ఫినిటీ అయిపోతుంది కాబట్టి, జీ వాల్యూస్ ఉన్నా కాబట్టి. టీ ఈజ్ ఈక్వల్ టు 2π × √L / G కదా. అందులో డినామినేటర్లో జీ 0 అయిపోయినట్టయితే అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి యూజ్ చేయలేమని చెప్తాం. 55th, వాట్ హ్యాపన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇఫ్ ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈస్ డబుల్డ్? యాంప్లిట్యూడ్ డబుల్ అయినట్టయితే ఎనర్జీ ఏమవుతుందని చెప్పి రిలేషన్ అడిగాడు. ఇంకా లాస్ట్ 56th, ఏ గర్ల్ ఈజ్ స్విమ్మింగ్ సీటెడ్ ఇన్ ఏ స్వింగ్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆసిలేటర్ ఇఫ్ షీ స్టాండ్స్? ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. ఎందుకంటే కూర్చుని ఉంటే గనక దాని యొక్క మాస్ యొక్క ప్రొజెక్టైల్ మోషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆసిలేషన్స్ ఎక్కువ అవుతుంది బికాస్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. వేరే అది ఎప్పుడైతే తను నుంచుంటుందో దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి అండ్ హెన్స్ ఆసిలేషన్స్ వచ్చేటప్పటికల్లా తగ్గిపోతాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 57, will the pendulum clock gain or lose time when taken at the top of the mountain? Yes, definitely. ఎందుకంటే మౌంటైన్ లోకి వెళ్ళేటప్పటికల్లా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మారుతుంది అండ్ హెన్స్ ద టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ మారిపోతుంది కాబట్టి జరుగుతుందని చెప్తాం. స్టేట్ ద యూనిట్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. F ఈజ్ ఈక్వల్ టు GMMI d². ఇది ఆల్రెడీ తెలుసు కదా. దీని నుంచి G ఈజ్ ఈక్వల్ టు F × d² డివైడెడ్ బై M × M. సో యూనిట్స్ వచ్చేటప్పటికల్లా న్యూటన్ మీటర్ స్క్వేర్
kg⁻². దీన్నే చెప్పండి, సరిపోతుంది. If the gravitational force of Earth on the moon is F, what is the gravitational force of the moon on the Earth? 1/6 అవుతుంది, దాన్నే చెప్పాలి. 60. What is the time period of revolution of a geocentric satellite? T ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అండ్ డస్ ఇట్ రొటేట్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతుందా లేదా ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతుందని చెప్పడం అడుగుతున్నాడు. దట్ ఈస్ గ్రావిటేషనల్ చాప్టర్ నుంచి వస్తుంది. వాట్ వుడ్ బి ద చేంజెస్ ఇన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద సర్ఫేస్? మనం తీసుకున్నప్పుడు దీనిలో చేంజ్ ఏం జరిగిందంటే దెర్ ఈజ్ ఏ 2% డిక్రీజ్ ఇన్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. That is 61st question. 62nd. Hydrogen is in abundance around the sun but not around the earth. Explain చేయమని చెప్తున్నాడు. బికాస్ అక్కడ వచ్చేటప్పటికల్లా గ్రావిటీ అనే పార్ట్ ఉండదు కాబట్టి ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ గ్రేటర్ ఐసోలేషన్ని మెయింటైన్ చేస్తుంది అండ్ హెన్స్ దాని యొక్క కాంపోజిషన్ కూడా ఆ ప్లేసెస్లో ఎక్కువ ఉంటుంది వేర్ కంపేర్డ్ టు ద ఎర్త్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ Hooke's law, elasticity, that is stress is directly proportional to strain అనేదాన్ని. నెక్స్ట్ స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా యూనిట్స్ చెప్పాలి. మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్ యొక్క యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చెప్పాలి. నెక్స్ట్ రిజిడిటీ యొక్క యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చెప్పాలి. నన్ను ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటి నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. 67th. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నియర్లీ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్స్ అండ్ ప్లాస్టిక్ కొలిజన్స్, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ రాయమని చెప్తున్నాడు. విస్కాసిటీ అంటే ఏంటి, దాని యొక్క యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. వెన్ వాటర్ ఫ్లోస్ త్రూ ఏ పైప్ విచ్ ఆఫ్ ద లేయర్ మూవ్స్ ఫాస్టర్ అండ్ విచ్ ఆఫ్ ద లేయర్. ఓవరాల్ గా మనం ఆ లేయర్స్ ని 3 లేయర్స్ కింద క్లాసిఫికేషన్ చేసుకుంటారు. వాటి యొక్క రిలేటివ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. 70. వాట్ ఆర్ ద వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అండ్ వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అండ్ వాట్ డూ దే డూ? సో వాటి యొక్క యూజెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బొరేటర్? ఆటోమొబైల్స్ లో ఉండే కార్బొరేటర్ యొక్క వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. 72. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి? 73. గివ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ద సోప్ బబుల్, దట్ ఈస్ 4 times R అవుతుంది. ఎలా అవుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 74. ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్సెస్ ప్రెషర్, ఇది ఆల్రెడీ క్వశ్చన్ రిపీట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెస్ ఎఫెక్ట్ ఆల్రెడీ డిఫైన్ చేసాం. వై డ్రాప్స్ స్పెరికల్ షేప్ ని గెయిన్ చేసుకుంటాయి? బికాస్ ఆఫ్ ద సర్ఫేస్ టెన్షన్ వల్ల. మెన్షన్ ఎనీ 2 examples దట్ ఒబే బెర్నౌల్లిస్ థియరం ని ఫాలో అయ్యేది అండ్ పాస్కల్స్ ని ఒబే చేసేది. 78. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద లిక్విడ్ బబుల్, ఆల్రెడీ డిస్కస్ చేసాం దాన్ని. 79. హీట్ కి టెంపరేచర్ కి మధ్యలో రిలేషన్ ఏంటి? ఒకటేమో హీట్ యొక్క స్కేల్ అయితే, రెండోది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ రాయాలి. ద రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఆఫెన్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ ద సమ్మర్. వై? రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దట్ ఈస్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్, ఆ కాన్సెప్ట్ లో వస్తుంది. నెక్స్ట్ 81. డిఫైన్ అబ్జార్ప్టివ్ పవర్ ఆఫ్ ఎ బాడీ అంటే ఏంటి? బ్లాక్ బాడీకి పర్ఫెక్ట్ బాడీ కింద ఎందుకు తీసుకుంటున్నామని చెప్తున్నాడు. 82nd. న్యూటన్స్ లా ఆఫ్ క్యూలిన్ ని డిఫైన్ చేయాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ క్వశ్చన్ ఇది. మ్యాథమెటికల్ ఫామ్ కూడా రాయాల్సి వస్తుంది. స్టేట్ ద కండిషన్ అండర్ విచ్ న్యూటన్స్ లా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు అది ఒబే చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ డస్ ఏ బాడీ రేడియేట్ హీట్? 0 degree centigrade కెల్విన్ దగ్గర ఇది. నెక్స్ట్ డస్ ఇట్ రేడియేట్ ఎట్ 0 degree centigrade, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చెప్పాలి. నెక్స్ట్ కెన్ ఏ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్? అబ్నార్మల్ ప్రాపర్టీ ఆఫ్ వాటర్ పనికి వస్తుంది ఇక్కడ. వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ ఆన్ ద రైల్వేస్ ఓవర్ ద రైల్వే ట్రాక్? ఈ కండక్షన్ కన్వెక్షన్ వల్ల నీకు లెంత్ ఆఫ్ ద ట్రాక్ వచ్చేటప్పటికల్లా వేరియేషన్ వస్తుంది. బికాస్ కాంట్రాక్షన్ అండ్ కంప్రెషన్ ఆఫ్ ద మెటీరియల్, ఐరన్ మెటీరియల్ వల్ల, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 88. Why do liquids have low linear and aerial expansions? 89th. What is specific heat constant అంటే ఏంటి? దాన్ని డిఫైన్ చేయాలి. What are the units and dimensions of specific heat gas constant? దానికి రిలేషన్ చెప్పాలి. Latent heat of vaporization అంటే ఏంటి? Wien's displacement law, that is Planck's quantum theory లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 93. Why utensils are coated black? Because of having the maximum heat absorption. Why the bottom of the utensil is made up of copper? Because of very heat conductivity వల్ల.
నెక్స్ట్ వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద రూమ్ జస్ట్ బిలో ద రూఫ్. ఎందుకు? బికాస్ ఆ గ్యాస్ ఎస్కేప్ అవ్వాలి అంటే రూమ్ లో ఉండే హయ్యర్ టెంపరేచర్ వల్ల దాని యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఇంకా లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా ప్రెషర్ కైనెటిక్ ఎనర్జీకి మధ్యలో రిలేషన్ ఆల్రెడీ డిరైవ్ చేసాం. ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. ఎస్, డిపెండ్ అవ్వదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? దట్ ఈస్ రెండు కొలిజన్స్ కి మధ్యలో ఒక గ్యాసియస్ పార్టికల్ ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అది. నెక్స్ట్, వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ కిందకి బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్, ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఇంక్రీజ్డ్ 3 times అంట. What will be the increase in RMS velocity? That is VRMS is equal to square root of 3RT divided by M. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. What is the expression between pressure and kinetic energy of the gas? ఆల్రెడీ చెప్పాం. క్లియరా? సో ఇవి ఓవరాల్ గా తీసుకుంటే మీకు 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చాను. దీనిలో దగ్గర ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు గెస్ట్ పేపర్స్ చెప్పేటప్పుడు దానిలో డిస్కస్ చేయడం జరిగింది. క్లియరా? రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా అడిషనల్ క్వశ్చన్స్ 1 మార్కే 2 మార్కే కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేయండి. అండ్ దీంతో మీకు ఫిజిక్స్ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరీ ఫిజిక్స్ ఎగ్జామ్స్. బాగా రాయండి, టెన్షన్ పడమాకండి. క్లియరా? అండ్ న్యూమరికల్స్ ని చేతులారా వడిదిరే మాకండి, ఎందుకంటే మీకు జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇస్తాడు కాబట్టి. ఓకేనా? 85 అవుట్ ఆఫ్ 85 చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. క్లియరా? ఆల్ ద బెస్ట్ నాన్న. నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ గెస్ట్ పేపర్ ఇచ్చేసాను. రేపు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీరు ఎగ్జామ్ నుంచి వచ్చే లోపు కెమిస్ట్రీ యొక్క సెకండ్ గెస్ట్ పేపర్ మీకు అవైలబుల్ ఉండేలా చూస్తాను. క్లియరా? ఆల్ ద బెస్ట్.